కాళేశ్వరం బ్యారేజ్లను కాంగ్రెస్ నేతలు బాంబులు పెట్టి కూల్చారని కేటీఆర్ ఆరోపించడం పట్ల ఆయన మానసిక పరిస్థితిపై అనేక అనుమానాలు వేస్తున్నట్లు గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ ఆరోపించారు. గజ్వేల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజహర్, జిల్లా కిసాన్ సెల్ కార్యదర్శి ముహమ్మద్ అజ్గర్ తోహిద్తో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్కలాట కొనసాగుతుండడం, అభద్రతా భావంతో ఉన్న ఆయన మానసిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతుందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ కుటుంబం ఒక్కొక్కరిగా అమెరికా వెళ్తుండడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నట్టు తెలిపారు. 7 దశాబ్దాల క్రితం నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు చారిత్రాత్మక కట్టడాలుగా నిలుస్తుండగా కేవలం కమిషన్ల కోసం అంచనాలు పెంచి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వారి అవినీతిని బట్టబయలు చేసిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా దిగజార్చినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు వివరించారు. బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ సొంత గొడవలతో పాటు పార్టీలో జరుగుతున్నట్టు కుంభలాటతో బీఆర్ఎస్ నేత కేటీఆర్ గారి మతిస్థిమితం కోల్పోయి ఈరోజు వివరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఈరోజు కాళేశ్వరానికి కాంగ్రెస్ వాళ్ళు బాంబులు పెట్టారని చెప్పడం ఆయన మానసిక స్థితిని తెలియజేస్తుంది. తక్షణమే ఆ పార్టీ నాయకులే కానీ, ఆ కుటుంబ సభ్యులే కానీ ఆయనను మంచి హాస్పిటల్ తీసుకుపోయి ఆయన వైద్య పరీక్ష చేయించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఎన్నో ప్రాజెక్టులు ఈరోజు చారిత్రాత్మకంగా నిలిస్తే కేవలం కమిషన్లకు కక్కుర్తిపడి ఈరోజు తన స్వార్థానికి కేసీఆర్ చేసినటువంటి స్వార్థానికి ఏదంటే సెల్ఫ్ డిజైన్ చేసి ఒక ఇంజనీరింగ్ లేకుండా తన సొంతంగా ఏదో మేధావి లెక్క వివరించి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వేలాది కోట్ల అవినీతి కుంభకోణం చేసినటువంటి కేసీఆర్ ని ఈరోజు కమిషన్ ముందు పిలిస్తే దాన్ని భయపడి ఈరోజు కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ పార్టీలో ఒక దిక్కు కవిత, ఒక దిక్కు హరీష్ రావు తోటి ఆయనకు మతిస్థిమితం కోల్పోయి వివరిస్తున్నాడు. తక్షణమే ఈ పద్ధతులు మానుకోకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహించారని సందర్భంగా కేటీఆర్ గారికి తెలియజేస్తూ తక్షణమే వైద్య పరీక్ష నిర్వహించుకోవాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు.